నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1036 రోజులైందండి. ఈ రోజు 1037వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో.
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1037వ రోజుకు చేరుకున్నట్లున్నాం. అంటే 2024 జనవరి 4వ తేదీన మనము శ్రీమద్ భగవద్గీతలో ఉండేటటువంటి 35వ శ్లోకం అంటే తామస ధృతి గురించి తెలుసుకునేదానికి ముందుగా ఈ బోధ ఏ స్థాయిలోకి వచ్చి చెబుతున్నప్పటికీ బోధ చెప్పేవారిని ఇప్పుడు నాలో స్ఫూర్తి కలిగిస్తున్న మిమ్మల్ని, లేకపోతే నాతో మాట్లాడిస్తున్న వారిని, లేకపోతే మన ఇద్దరికి ఇందులో ఉండేటువంటి మెలకువల్ని తెలియజేస్తున్నటువంటి వారిని మనం ఏ విధంగా భావించాలి, ఎంత పవిత్రత కలిగి ఉండి బోధను మనం వినాలి అనేటువంటి గొప్ప విషయాన్ని ఈరోజు మనకు శ్రీకృష్ణ దేశికేంద్రులు తన బోధలకెల్లా ఇది గురువు అంటే ప్రపంచానికంతా ఒకే గురువుగా మీరు చూడాలి అనేటువంటి కందపద్యం 160వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? బోధలకెల్లను గురువగు బోధసుమి దీన్ని నీకు బోధిస్తిని, ఈ బోధను వదలకుము ఎప్పుడు, సాధు జనస్తుత వివేక సతత అశోక. ఇందులో కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మనకు గొప్ప టైటిల్ పెట్టారు. గురువు గారు వింటున్నటువంటి శ్రోతను అంతకుముందు నిరుపమ సుగుణ అన్నారు. నిరుపమ సుగుణ అని, అట్లాగే నిన్న సద్గుణశాలి అన్నారు. ఇవాళ ఒక పాదం కంప్లీట్ గా అర్ధ పాదం పూర్తిగా దానికే కేటాయించారు. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ఎలాంటి వారు తెలుసా? మీకు తెలియదండి. మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలాంటి వారు మీకు ఎలా తెలుస్తున్నాయా? నేను చెప్తే తెలుస్తుంది మీకు. మీరు ఎలాంటి వారు మీరే తెలుసుకున్నట్టు ఉంటే జ్ఞానయజ్ఞంలో ఎందుకు లాగిన్ అవుతారు మీరు? మీరెవరో నేను చెప్తా నేను అంటాడు కృష్ణప్రభు. నాయన సాధు జన స్తుత వివేక సతత అశోకుడివి నువ్వు. అశోకుడు అంటే లేదండి నేను అంత దుర్మార్గుడు కాదండి అంటే కాదు, అటుగా చెప్పేది. అశోకుడు అంటే కళింగ యుద్ధం చేసినాడే, యుద్ధం చేసినాడు అశోకుడు, ఎంతో మందిని చంపినాడంట. నేను ఎవరిని అట్ట ఆ అశోకుడు కాదు. అశోక అంటే శోకము అంటే దుఃఖించుట, జనన మరణ బాధతో సంబంధించిన ఆలోచన కలిగి ఉండే ప్రతి ఒక్కడు శోకి. అవునండి. శోకం అంటే దుఃఖించుట. అవునండి. అవును. అశోక అంటే అర్థం ఏంటంటే దుఃఖము లేనటువంటి వాడా, దుఃఖాన్ని పోగొట్టుకున్నటువంటి వాడా, అది దుఃఖము తొలగిన వాడా. ఓకే, దుఃఖం తొలగిన వాడు ఉన్నాడు అంతే అశోక. దుఃఖం తొలగిన వాడు మాత్రమే ఉన్నాడు. దుఃఖంతో ఉండేవాడు అంతకు ముందు ఉన్నట్లుండేవాడు, దుఃఖంతో ఉండేవాడు. తర్వాత దుఃఖం లేదని తెలుసుకున్నవాడు ఉన్నాడు. వాడే నిజంగా ఉండేవాడు. దుఃఖం లేదు అని తెలుసుకున్నవాడు పోయినాడు. అవును. వచ్చిందిలే పోయిందిలే. కళ్ళ ఉండేవాడు పోయినాడు, మేలుకు ఉండేవాడు ఉన్నాడంటే కళ్ళ ఉండేవాడు కలగన్నవాడు ఇద్దరు పోయినారు ఒకేసారి. రోగం పోతే రోగి కూడా పోయినాడు, ఆరోగ్యవంతుడు ఉండాడు. అట్లే
రోగం పోయినాడంటే రోగి కూడా పోయినాడని అర్థం. ఆ రోగం పోయినవాడు రోగం పోయింది, రోగం పోయినవాడు ఉన్నాడు కాదు, ఇక్కడ సూచన అది కాదు, ఆరోగ్యవంతుడు ఉన్నాడు. ఆరోగ్యవంతుడు ఉన్నాడు. ఓకే, ఇది ఇంకొంచెం అర్థవంతంగా ఉండలే ఇదే. అవునండి, అవునండి. రోగం పోయినవాడు ఉన్నాడు అంటే రోగి ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. ఉమ్, రోగం పోయినవాడు పోయినాడు, ఉమ్, రోగంతో పాటే రోగి కూడా పోయినాడు. ఇప్పుడు అతను రోగి అనకూడదండి, ఉమ్, రోగంతో పాటు రోగి. ఇప్పుడు ఆరోగ్యవంతుడు అని చెప్పాలి ఆయన్ని. అది అంతేనండి. రోగి పదం ఆయనకు వర్తించదు, పేషెంట్ అనే మాట ఆయనకు కుదరదు ఇప్పుడు. అవును. ఉమ్, కాబట్టి అశోక అంటే శోకము తొలగినవాడా, శోకము తొలగినవాడా అంటే అర్థం ఏంటంటే బాగా గమనించండి. శోకం ఇంకా అతనికి భవిష్యత్తులో ఎప్పుడు వచ్చే అవకాశం లేదు కాబట్టి 3 విశేషణాలు. గురుగారు. ఉమ్, ఒకటి అశోక, ఆ, ఎప్పటికీ ఇంకా పాలు పెరుగైపోయిన తర్వాత మీరు ఇంకొకటి చెప్తా మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఆ, పెరుగైన పాలు ఉన్నది అని చెప్పొచ్చా? చెప్పలేం. చెప్పకూడదు, తప్పు అవుతుంది. అవును, పెరుగైన తర్వాత ఇంకేడ ఉంది పాలు చూపి? పెరిగైన పాలు ఉన్నదని చెప్పలేం. పెరుగు మాత్రమే ఉంది. అవును, కానీ ఇంతకు ముందు పెరుగు చేయాల్సిన పాలు ఉన్నది, అప్పుడు 2 పదాలు ఉన్నాయి. అవునండి. బాగా గమనించండి, ఆ, కొంచెం శ్రద్ధ పెడదాం. దీన్ని ధారణ అంటే ముందు ఇది వింటున్నటువంటి వారు ఎవరికైనా కూడా అటువంటి ధారణ శక్తి ఉంటేనే అది అర్థమవుతుంది, లేకపోతే కాదు. అదేనండి. లాస్ట్ కు అటువంటి దగ్గరకు వచ్చారు, మనకు చిట్ట చివర ధృతి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ సుఖానికి ముందుగా ఇప్పుడు మనకు తామస ధృతి అంటే చెప్పబోతున్నారు. ఉమ్, ఆ తామస ధృతి ఉండే వారికి ఇప్పుడు ఇది అర్థమే కాదు, దాన్ని మనం ఏం చేయలేము, ఏం అవసరం వాళ్ళు కూడా పట్టించుకునే పని లేదు ఇంకంతే. ఉమ్, ఏ మాత్రం కొంచెమన్నా బుద్ధి ఉంటే, అంటే బుద్ధిలో గ్రహించే శక్తి ఉంటే అని అర్థం అండి. మీరంతా బుద్ధి లేదంటే బుద్ధిలో గ్రహించే శక్తి ఏమైనా కొంచెమైనా ఉంటే, అలా అన్నా కూడా తప్పేం లేదు గురుగారు, ఏముందంటూ. కాబట్టి ఇప్పుడు ఇతనికి ఎన్ని పేర్లు చూడండి. ఆ, అశోక కాదు, ఉమ్, సతత అశోక. అశోక అంటే మీరు చెప్పింది ఏమైనా వర్తిస్తుందేమో కొంచెం తెలియదు. ఏమని రోగం తొలగిన వాడు ఉన్నాడు, శోకం పోయిన వాడు ఉన్నాడు అని చెప్పేంత వరకు అశోక వరకే పనేది. ఆ, సతత అశోక పూర్తిగా పెరుగు అయిన తర్వాత ఉమ్, పాలు ప్రస్తావన తేకూడదు, ఇంక ఇది పెరుగు అంతే. ఉమ్, ఆయన పోయి ఏమండి నిన్న పాలు కావునింది, రోజు పెరుగు మారింది నాకు ఇవ్వండి అని అడగం కదా, నేరుగా పెరుగు అడుగుతాం అంతే. ఈ కన్వర్షన్ అయిపోయినాక బ్యాక్ వెళ్తే ప్రసక్తి లేదు. అట్లా అచల పరిపూర్ణుడు కథ అంతే. అందుకని ఆయన టైటిల్ సతత అశోక, ఉమ్, మామూలు అశోకుడు కాదు, ఉమ్, సతత అశోక. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు ఆ, ఇంకా క్లారిటీగా చెప్తాను. ఉమ్, ఇప్పుడు మా నాన్నగారు పరమపదం చెందడానికి ఒక 20 సంవత్సరాలకు ముందు బాగా తాగేవారు. ఆ, తాగేవారు ఉన్నారు, గురుగారు. ఆయన సిగరెట్ తాగుడు కంప్లీట్ గా పూర్తిగా మానేశారు. ఉమ్, ఇప్పుడు తాగుడు మానేసిన వాడు ఉన్నాడు, నో, ఉమ్, అసలు ఆయన తాగుబోతేనే అనకూడదు ఇంకా. ఆ, ఎందుకంటే చివరి దాకా, చివరి శ్వాస వరకు గీతా మకరందాన్ని వదలనే లేదు ఆయన. ఉమ్, నన్ను కూడా ఇటు తయారు చేసుకున్నాడు. ఉమ్, కాబట్టి తాగుబోతు అనే మాట ఇప్పుడు ఆయన వర్తించదు ఇంకా. అవును. ఎందుకు వర్తించదంటే అవకాశమే లేదు. ఎంతో మంది వచ్చి ఎన్నోసార్లు బలంతం చేసినప్పటికీ ఉమ్, ఆయన నువ్వు తాగినంత కలిగితే నేను ఉచ్చబోసినంత ఉండదనేవాడు. ఊరికి ఎగిరి పడతావు, నా తాగుడు కంటే నీ తాగుడు పెద్ద విషయం కాదు. ఆయన తాగుబోతుడు కాదు. ఆ, ఎందుకంటే ఒకప్పటి ఇంక ఇప్పుడు అనకూడదు ఆయన్ని. ఆ, ఆయన ఎందుకు అంత నవ్వు, అంత ధీమా? ఎందుకంటే ఆయనకు సతత అశోక, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు దాన్ని ముట్టడు. ఇంకా ఆ, సతత అంటే అర్థం ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు పాలు పెరుగైన తర్వాత తిరిగి పాలు అయ్యే అవకాశం ఇక చెంచలం లేదు, ఇక అక్కడ చెంచలం అనే ప్రసక్తి లేదు, అస్సలేదు ఇంకా, అంతే ఇంకా. ఉమ్, కాబట్టి నెంబర్ 1 మీకు సతత అశోక అంటే మీకు ఇంకా జనన మరణాల జోలి, దాని వాసన, దాని ఏ మాత్రం దానికి స్థానం కానీ ఎక్కడ మీరు లేదు ఇంకా. అవును. ఎందుకంటే నేను ఎప్పుడు రివర్స్ వస్తా టైటిల్లోని. అశోక నెంబర్ 1, సతత అశోక దాని కరెక్ట్ వర్డ్. ఉమ్, వివేక నెంబర్ 1, ఉమ్,
నో. ఇప్పుడు వివేకం అంటే ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిజము, ఇది అబద్ధం అని స్పష్టంగా తెలిసినటువంటి వివేకం. ఇప్పుడు నువ్వు వివేకి మాత్రమే కాదు, జనస్థుత వివేకి కాదు, సాధు జనస్థుత వివేకి. అచల పరిపూర్ణులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నిన్ను గుర్తిస్తారు ఏమని, పరిపూర్ణుడని. కాబట్టి వివేకం అంటే అర్థం ఏంటంటే తేడా తెలిసి ఉండేటువంటి వాడు. ఇతను వివేకి అని ఇంకొకరు గుర్తిస్తే అతను అప్పుడు బోధాధికారం పొందినవాడు. అది ఇంకొకరు అతన్ని గుర్తించేశారు. అంటే మన వరకు మనం మంచి అనుకోవటం కాదు, ఇతరులు మనం గుర్తించాలి మంచిది. అవును. తర్వాత కరెక్ట్, అంతవరకు ఓకే. తర్వాత ఏమైంది, సాధు జనస్థుత. ప్రపంచములో అందరూ ప్రతి ఒక్కరు కూడా నిన్ను మరి స్తుతిస్తున్నారు, నువ్వు సాధు జనస్థుత వివేకివి. లేదండి అట్ట కుదురుతుంది, అట్ట ఎవరు ఉండారంటే అది ఇంకోటి. ఇప్పుడు శిశుపాలుడు లాంటి ఉండాలని పట్టించుకునే పని లేదు. నిజానికి అర్థం చేస్తే శిశుపాలుడు కూడా పరిపూర్ణాన్ని చూస్తాడు కృష్ణ పరమాత్మ. శిశుపాలుడైనా రావణాసు, ఎందుకండి రావణాసురుడు శత్రువు? నో. రాముడు శత్రుంజయుడు అంటే అర్థం ఏంటంటే రావణుడు శత్రుడు ఉండాడు కదా అని మీరు అనొచ్చు. రావణుడు రాముడిని మాత్రమే శత్రువుగా చూసాడే తప్ప రాముడు ఎవరిని శత్రువుగా చూసే రకం కాదు. అది వ్యవహారంలో రామరావణ యుద్ధం అంతే. రెండు రాసింది వాల్మీకినే. గురుగారు రాముడు లాంటి క్యారెక్టర్ స్వభావం రావణాసురుడితో మాట్లాడిస్తే దాన్ని ఎవరు చూస్తారా? రామాయణం ఎవరు వింటాడా? అవును. అందుకని వ్యవహారం కోసం రామరావణ యుద్ధాన్ని అంత ఆ విధంగా తలకాయలు పెట్టి అట్లా సృష్టించి వాల్మీకి అట్లా రాశాడు తప్ప అటువంటివంతా వ్యవహారంలో సింబాలిజం బాగా అర్థం చేసుకోవడానికి రాసిందే తప్ప ఆ విధంగా రాముడు వేరుగా రావణుడు వేరుగా లేదు. నాలోనే ఉండేది రాముడు, నాలోనే ఉండేది రావణుడు. ఆ ఇద్దరిని అంటే ద్వంద్వాన్ని చూసేటువంటి భావన ఒకసారి తీసేస్తూ సద్గురుముఖంగా తీసేస్తే ప్రతి ఒక్కడు కూడా సాధుజన స్తుత వివేకుడు నంబర్ 1. అప్పుడు సాధువులు ఒక రెండో అతన్ని పరిపూర్ణంగా గుర్తిస్తారంటే అది ఎరుకతో గుర్తించినట్లే అవుతుంది కదా గురువు గారు? అదేనండి, ఎరుకతో గుర్తించేది వేరు, పరిపూర్ణత గుర్తించేది వేరు. అది కాదు, అది ఇది కాదు. ఇప్పుడు పరిపూర్ణం కన్వర్షన్ అయ్యేది కూడా ఎరుక వల్లనే కన్వర్షన్ అవుతుంది కదా ఈ యొక్క లక్షణం? లేదండి, పరిపూర్ణ కన్వర్షన్ కాదండి. ఇప్పుడు ఆ దృష్టికోణం అనేది కూడా ఎరుక వల్ల కలిగేదే కదా గురువు గారు? కాదండి, పరిపూర్ణము కన్వర్షన్ కాదు, ఎరుక వల్ల పరిపూర్ణం కలగదు. దృష్టికోణం మారటం అంటే అక్కడ ఏమొచ్చింది? ఎరుకలో దృష్టికోణం మారితే కదా మన పరిపూర్ణుడు కావటం. ఒక స్థితి మారింది కాదండి, అది మీకు మారిందా? మారినట్టు ఎటు వాళ్ళు గుర్తించినప్పుడు అది మారినట్టే కదా? అదేనండి, మీకు మారిందా అని అడుగుతున్నా. మారిందని మనకు అనిపించవచ్చు కూడా. అట్లా చెప్తే ఎట్లా తెలుస్తుందండి? నిద్రపోయేదానికి నేను నిద్రపోయినట్టు అనిపిస్తా ఉందండి అంటే నిద్రపోయినట్ట కాదు, కానీ మనం చెప్పలేము. అది మారిందనే స్థితి నాకు తెలుస్తుంది. కానీ మీరు అన్నదాని ప్రకారం మనం మంచిగా అనుకుంటే సరిపోదు, వెయిట్ వాడు మంచిగా అనాలి అంటే రెండో వాడు అన్నాడు అంటే అతనికి ఎరుకున్నట్టే కదా, మరి గుర్తించినట్టే కదా. అందుకనే కదా నేను కూడా చెప్తా ఉండేది. అది నేను చెప్పేది కాదంటున్నాను కదా. నేను చెప్పలేదు కదా ఇప్పుడు నన్ను పరిపూర్ణుడు అని చెప్పండి అని కానీ, నాకు పరిపూర్ణుడు అయినట్టుంది అని కానీ నేను చెప్పలేదు కదా. అనిపించవచ్చు అని సందేహాలు నేను చెప్పలేదు కదా. ఇతను అనలేదు, ఆ రెండో వాడు అంటున్నా అంటే రెండో వాడికి ఎరుకున్నట్టే కదా అంటున్నా నేను. అదేనండి, రెండో వాడికి ఎరుకున్నట్టుగా పరిపూర్ణం గుర్తించదు. పరిపూర్ణం ఎరుకగా కన్వర్షన్ కాదు. పరిపూర్ణ ఎరుకగా కన్వర్షన్ కాదు, ఎరుకే పరిపూర్ణంగా కన్వర్షన్ అవుతుంది అంటున్నది. అవును, ఇది అట్ట కూడా అవదు. నాగేశ్వర ప్రసాద్ నిద్రగా మారుతాడా? బాగుంటది కదా, అట్లా మాట్లాడకూడదు కదా. నాగేశ్వర ప్రసాద్ నిద్రగా మారుతాడా? నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదా? చెప్పండి అయ్యా. నిద్రలో పాలు పెరుగు ఉదాహరణ చెప్తే మీరు దానికి అట్టా చెప్పినారు. ఓ రకంగా చెప్పాలంటే నిద్రలో నాగేశ్వర ప్రసాద్ మారినట్టే నిద్రపోయినాక. అదేనండి చెప్తాను కదా, పాలు పెరుగుగా మారుతుందని చెప్పాను కదా. గురువు గారు, పాలు పెరుగుగా మారుతుంది నెంబర్ 1. మా నాయన తాగుబోతాడు, మళ్ళీ తాగుబోతాడు కాదని చెప్పి
ఏర్పడ్డాడు కాబట్టి దాన్నే మీరు గుర్తుపెట్టుకొని ఇటు అడుగుతున్నారు. దాని గురించి అడగట్లా. ఈ సాధు జన స్తుత వివేక సత ఇప్పుడు స్థుతిస్తారు అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను రెండో వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎరుకున్నట్టే కదా, వాళ్ళలో ఎరుకున్నట్టే వీళ్ళలో ఉన్న కన్వర్షన్ యొక్క పరిణామాన్ని వాళ్ళు గుర్తించినట్టే కదా అని అంటున్నాను నేను. అదేనండి, మీరు ఓపికగా వినండి, నిదానంగా శ్రద్ధగా వినండి. పాలు పెరుగైనట్టు అనేటువంటి దాన్ని మీరు దీనికి అప్లై చేస్తున్నారు కానీ కాదు కాదని అదేంటి, మీరు ఏమైనా చెప్పండి. పాలు పెరుగైనట్లుగా పరిపూర్ణం ఎరుక అవుతుంది, పరిపూర్ణం ఎరుక అవుతుంది కాదంటే లేదు లేదు ఎరుక పరిపూర్ణం అవుతుంది అంటున్నారు. ఎరుక పరిపూర్ణం అవుతుందన్నా పరిపూర్ణం ఎరుక అవుతుందన్నా రెండు ఒకటే కదా, అట్లా అవదు. అదే ఎరుక లేకపోతే పరిపూర్ణం అనేది మీ యొక్క సూచన కాదు, నా సూచన కాదు, సద్గురు సూచన. అది బాగానండి. ఎరుక పరిపూర్ణముగా కన్వర్షన్ కాదు. మీకు నిదానం వినండి, మళ్ళీ మీరు చెప్పిన ఉదాహరణ అందరికి అర్థం కావాలి కదా. నాగేశ్వర ప్రసాద్ నిద్రగా మారినట్టేనా అని చెప్తే ఒక రకంగా అని అంటున్నారు చూడండి. అవును, అక్కడ సందేహి ఉన్నాడు. జాగ్రత్త వినడం లేదు, మీరు ప్రశ్న పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పిన తర్వాత ఆలోచించి నిదానంగానే చెప్పండి, తొందర ఏముంది. నాగేశ్వర ప్రసాద్ గారు నిద్రగా మారుతున్నారా? ఆప్షన్ 1 బాగా గమనించండి. నాగేశ్వర ప్రసాద్ గాఢ నిద్రగా మారుతున్నాడా? గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదా? 1 నా 2 నా చెప్పండి, అంతవరకే మీకు పొడిగించబాకండి. 2 అంటే గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదు, అంతే కదా. ఇది కూడా మీరు ప్రజలకు అర్థం కావాలని నాకు అర్థం కావాలని చెబుతున్నారు తప్ప గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదని చెప్పే నాగేశ్వర ప్రసాద్ కూడా లేడు. ఈ 2 అని చెప్పే ఆయన కూడా అక్కడ లేడు. అవునా? ఇంత స్పష్టంగా మరి ఉండేవాళ్ళు ఎవరండి? పరిపూర్ణుడండి, అది నువ్వేనండి. నువ్వు ఎరుక పరిపూర్ణంగా కన్వర్షన్ కావడం అంటే మీ ఉద్దేశంలో బాగా గమనించండి, మీ ఉద్దేశాన్ని కూడా చెప్తాను. ఉద్దేశం అందరికీ ఒకే రకంగా ఉంటుందండి. ప్రపంచంలో 84 లక్షల జీవరాశుల్లో ప్రతి మానవుడిలోని ఉద్దేశం ఒకటేనండి. గురుగారు, సామర్థ్యంలో తేడా ఉంటుంది. 2 పదాలు రాసుకోండి. ఉద్దేశము సామర్థ్యము. నాగేశ్వర ప్రసాద్ గారైనా ఇక్కడ వింటున్నటువంటి శ్రోతలైనా వినబోయే వాళ్ళు ఎవరైనా అందరి ఉద్దేశం జన్మరహితమే. అవునండి, అవును, ఏం అనుమానమే లేదు. అవును, అందరి ఉద్దేశం జన్మరహితమే. అవును, వాళ్ళ సామర్థ్యంలో తేడాలు ఉంటాయి. అవును. కాబట్టి ఉద్దేశం అందరిది ఒకటే అయినప్పుడు అందరూ పరిపూర్ణులే. కానీ ఆ పరిపూర్ణాన్ని తెలుసుకునే విధానంలో కొంతమంది వితండవాదం చేయొచ్చు, కొంతమంది జల్పం చేయొచ్చు, కొంతమంది నేనే గొప్ప అనుకోవచ్చు. వాళ్ళు ఏమనుకున్నప్పటికీ అవంతా వారి సామర్థ్య లోపమే. కనుక చూడండి, పరిపూర్ణము ఎరుకగా కన్వర్షన్ కాదు. ఎరుక పరిపూర్ణంగా కన్వర్షన్ కాదు. పరిపూర్ణ ఎరుకగా కన్వర్షన్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే పెరుగైపోయినాక ఇంకా పాలు ఎక్కడ అవుతుంది, అది కాదు. చెప్పండి మరి ఇంకా. కానీ ఎరుక పరిపూర్ణంగా కన్వర్షన్ అవుతుందని నేను అంటాను, పాలు పెరుగవుతుందని నేను అంటాను. పాలు పెరుగుతుందని మీరు అంటారు, ఎందుకంటే ఉదాహరణ దగ్గర ఉన్నారు కాబట్టి అంటారు. ఎందుకంటారంటే మీరు ఉదాహరణ దగ్గర ఉన్నారు కాబట్టి అంటారు. మీరు నిరుపమాని అంటే మీరు ఉదాహరణ దగ్గర ఉండే వ్యక్తి కాదు, అంటే ఉండేటువంటిది కాదు. మీరు మన మానవ జన్మ కాబట్టి మానవ జన్మలో ఈ 3 నేనులుగా డివైడ్ చేసి చెప్పినప్పుడు పాలు పెరుగుని రెండింటిని తేడాగా చూసేవాడు 3వ నేను. పాలు పెరుగు అయిన తర్వాత ఇంకా పాలు ఉండదు, పెరుగు మాత్రమే ఉంటుంది. కాబట్టి పాలు పెరుగుగా కన్వర్షన్ అయ్యింది అనే ఉదాహరణగా చూసేవాడు 2వ వాడు. అంటే 3వ వార్డులో 2వ వాడు ఉంటాడు, 2వ వార్డులో 3వ, ఈ 2 ఒకటే. కరెక్టే గురుగారు, బాగా చెప్పారు. ఈ రెండింటిని మాయ అంటారు. ఓకే, పాలు పెరుగు అవుతుంది. ఆ విధంగా 3వ నేను భావన ఉండి, 3వ నేను అనేది మిగతా జంతువులకి జీవరాశులకు ఉన్నటువంటి అజ్ఞానం అండి.
అజ్ఞానం జ్ఞానం అవుతుంది, జ్ఞానమే అజ్ఞానాన్ని తెలుసుకుంటుంది. మీరు చెప్పింది బాగుంది. పెరుగు అయినాక ఇక పాలు కనపడదు, పాలు ఉన్నప్పుడు పెరుగు కనపడదు. ఈ రెండు ఒకటే. ఇది ఉదాహరణ మాత్రమే, ఇది కన్వర్షన్ ప్రాసెస్ ఉదాహరణ మాత్రమే. ఈ ఉదాహరణ ప్రకారమే పాలు పెరుగుగా మారినప్పుడు భౌతికంగా మార్పులు వచ్చాయి. గురుగారు గమనించండి, భౌతికంగా మార్పులు వచ్చాయి. పాలు అనేది అది పలసగా ఉంటుంది, పెరుగు అనేది గడ్డగా ఉంటుంది. వాల్మీకి దానికి ముందు మనిషిగా ఉన్నాడు, ఇప్పుడు ఏమైనా రాయి అయినాడా? రామకృష్ణ పరమహంస దానికి ముందు మనిషిగా ఉన్నాడు, మళ్ళీ ఏమన్నా రాయి అయినాడు? ఏమన్నా గిచ్చక్కగా అయినాడా? లేదు. ముందు కూడా పరిపూర్ణుడు అంటే వాడు. నరేంద్రనాథుడు అంతకు ముందు స్వామి వివేకానంద అనే దానికి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అని పేరు ఇచ్చిన తర్వాత ఈ వివేక సతత అశోక అన్నాడు. అదేవిధంగా ఆయన స్వామి వివేకానంద అని నామాంతరం చేశాడు ఆయనకి. అప్పుడేమన్నా ఆయనకి ఏళ్ళు గట్టిపడ్డాయా, కాళ్ళు ఏమైనా గట్టిపడ్డాయా, పాలు పెరుగైనట్టు ఏమన్నా శరీరంలో మార్పులు వచ్చినాయా? నేనంటానా, మీరు అనండి, వచ్చినాయా లేదా చెప్పండి. అట్లా వచ్చినాయా? మరి ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. గేట్ తీసి పెట్టాను చూడండి. క్లియర్ అర్థమవుతుందండి కదండి గురువు గారు? పాలు పెరుగు అవ్వడం అనేది భౌతికమైన ప్రక్రియ. కానీ గాఢ నిద్రలో అలా కాదు. అదొక్కటే ఉదాహరణ చెప్పారు శ్రీధర్లు వారు. 12 శ్లోకాలు అరకుపారు అదే చేస్తారని మీరు అడగొచ్చు. శ్రీధర్లు మాస్టారు మరి శివరామ దీక్షితులు అనేటువంటి తన శిష్యుడికి అదొక్కటే 12 శ్లోకాలు, ద్వాదశ నిర్వాణ శ్లోకాలు అని చెప్పారు, అచల భావం అని చెప్పారు. అశోక అంటే శోకం తొలగిన వాడని అర్థం. సతత అశోక అంటే మళ్ళీ శోకం ఖచ్చితంగా ఎప్పటికీ జనన మరణ భ్రాంతి లేనివాడని అర్థం. అదేవిధంగా ఇక్కడ సాధు జన స్తుత వివేక అంటే ఎంతో మంది దగ్గర కూడా నువ్వు పొగడబడుతున్నావు కాబట్టి అది పూజారి వెంకటేశం అనుకుంటే వచ్చిందే సమస్య. అది పూజారి వెంకటేశం కాదు. వాడు ఎంతో మంది పొగిడేది పూజారి వెంకటేశాన్ని గురించి కాదు. పూజారి వెంకటేశంలో ఉండే రెండో నేను గురించి కూడా కాదు. పూజారి వెంకటేశంలో ఉండే మాయను కానే కాదు. కానీ పొగిడేది మాత్రం రెండో దాని గురించే కాదండి. ఇంతకు ముందు మీరే కాదని చెప్పి మళ్ళీ మీరే దాన్ని చెప్తే ఇప్పుడు నేను మిమ్మల్ని మీలో ఉన్న జ్ఞానాన్ని గుర్తిస్తున్నాను, మీ జ్ఞానానికి నేను పాదాల మీద పడుతున్నాను అనుకోండి. అట్లా అన్నప్పుడు దాని అర్థం ఏంటి? మీలో జ్ఞానాన్ని గుర్తిస్తున్నాను కదా, జ్ఞానమే పరిపూర్ణమే కదా, పరిపూర్ణం కాదంటారు ఇప్పుడు మీరు. అది మీరు వింటే కదా తెలుస్తుంది. మీరు అవకాశం ఇవ్వడం లేదు నాకు, మీరు మాట్లాడుతూనే ఉండరే. చూడండి, నేను మిమ్మల్ని కావూరి నాగేశ్వర ప్రసాద్ గా గుర్తించి ఉంటే 1036 రోజులు మీతో మాట్లాడతాను. మిమ్మల్ని మేకా నిర్భయానందగా గుర్తించి ఉంటే ఇన్ని రోజులు మీతో మాట్లాడతాను. నో, ఒక పాత్రగా భావించారంటే అదే చెప్పేది. ఆన్సర్ మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు, మీరు వినే ప్రయత్నం చేయడం లేదే. ఆన్సర్ మీరే ఆన్సర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? సద్గురువుకి అవకాశం ఇద్దామా? చెప్పండి గురుగారు. పూజారి వెంకటేశం మీలో దక్షిణామూర్తిని చూస్తున్నారు. కాదు, పూజారి వెంకటేశం మీలో దక్షిణామూర్తిని చూస్తున్నారు. అభ్యంతరం ఉంటే ఇప్పుడు చెప్పండి. నాలో అజ్ఞానం చూస్తారంతే. అది మీ భావన. అదేనా సాధ్యం గురుగారు? అజ్ఞానము జ్ఞానము రెండు ఉంది కదండి. అవును, ఇప్పుడు మీలో జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్నారంటే మీరు నాలో చూసి నాకు చెప్తున్నారంటే నాలో అజ్ఞానాన్ని మీరు చూసి మీరు చెప్తున్నారు కదా. అవునండి, అది మీరు జ్ఞానంతో ఉండేటప్పుడు చెప్పే మాట. మీరు పరిపూర్ణుడైన తర్వాత చెప్పండి. అలా అంటారా? అట్ట అన్నప్పుడు ఇంకే మాట ఏముంది? అట్ట అన్నప్పుడు అంతే. సరే, మీరు అజ్ఞాని అన్నప్పుడు నాగేశ్వర ప్రసాద్ అండి, జ్ఞాని అన్నప్పుడు మేకా నిర్భయానంద స్వామి అండి, మీరు దక్షిణామూర్తి అన్నప్పుడు నాకుతో మాట్లాడండి. అంతేలేండి. ఇంకా మాట్లాడలేరు అంటే వ్యతిరేకించడం కాదు. మీరు ఏం చెప్పినప్పటికీ
ఈ బోధలకెల్లా గురువుకు బోధ అని మొదలు పెడతారు కృష్ణ ప్రభు. దాన్ని మీరు నా దగ్గర చెప్పిస్తున్నారు, అది కథ. లేదు, నువ్వు అర్థం చేసుకునే ప్రక్రియలు మా భాగమే, అంతే. అంతే అంతే అంతే. కాబట్టి సాధు జనస్తుత వివేక సతత అశోక అంటే దీని రివర్స్. ఈ టైటిల్ లోనే ఇంతిందా, ఎల్లప్పుడూ అతనికి శోకం లేదని కాదు లెక్క. అతని ఇంకా భవిష్యత్తులో జనన మరణ భ్రాంతి అతనికి లేదు కాబట్టి తన సాధుజనులందరూ స్తుతిస్తున్నారన్నమాట. అది ఇప్పుడు మిమ్మల్ని గురువులకెల్లా గురువుగా భావిస్తున్నారన్నమాట. అంటే ఉండేది అదేనండి. మిమ్మల్ని అంటే వింటున్నటువంటి ప్రతి శ్రోతను ఉద్దేశించినటువంటి ప్రబోధ. ఎప్పుడు కూడా వినేవాడిదే బోధ, చెప్పేవాడిది మాత్రమే కాదండి. చాలా మంది మైకులు పట్టుకుని మీరంతా కాసేపు గుమ్మునుండని నేను చెప్తానంటాడు. అంతకంటే మూర్ఖత్వం ఒకటి లేదు. వాళ్ళంతా గుమ్మునుండి నేను చెప్తానంటే అర్థం ఏంటి? అప్పుడు నా కోసం నేను వచ్చింది, ప్రజల కోసం, వాళ్ళకి అర్థమైతే నేను చెప్పాలి. కానీ మీరంతా గుమ్మునుండండి, మీరంతా మాట్లాడితే నేను చెప్పలేనండి, ఎవరు పిలిచాండి వీటికి? వాళ్ళంతా గుమ్మునుండేట్టుగా మీరు చెప్పాలి. కానీ అవును, అది సకన మాట. బోధ ఇది. అనుభవంతోనే చెప్తున్నాను. అంతే అంతే, సక్కన మాట అండి. అదే వాళ్ళు అంతా నిశ్శబ్దంగా ఉండేట్టుగా మనం మాట్లాడాలి, అది ప్రక్రియ. ఇప్పుడు మెసేజ్ పెట్టారు అమ్మగారు, ఎప్పుడు ఆమె పేరు నాకు ఎక్కడ ప్రకటించొద్దని, గ్రూప్ లో కూడా ఎక్కడ కలపొద్దని చెప్పారు. ఆమె వింటున్నారు. ఆ పేరు నేను చెప్పను, ఇప్పుడు ఎవరికి చెప్పకూడదు అనమాట. జస్ట్ ఈ రోజు లాగిన్ అయ్యేదానికి ముందు ఆవిడ మెసేజ్ చూశారు. ఆ కావలి సత్సంగంలో బోధ ఉంది. కావలి సత్సంగంలో మీరు చెప్పినటువంటి బోధ నేను ఎన్నిసార్లు విన్నానో ఇప్పుడు లెక్క నేను చెప్పలేను, ఇంటానే ఉన్నానంటుంది ఆవిడ. ఎన్నిసార్లు వినిందో లెక్క లేదంటే ఇంటానే ఉన్నారట. ఈ మాట క్లాస్ లో చెప్పొద్దని మెసేజ్ కూడా ఆల్రెడీ చెప్పుండట. నా పేరు చెప్పొద్దు అని. పేరు చెప్పకుండా కూడా ఆవిడ మాట వినిపిస్తా ఉందంటే ఆవిడ దక్షిణామూర్తి కదా. ఇప్పుడు చెప్పండి, ఆ కావలి సత్సంగంలో ఆవిడ బోధ అన్నిసార్లు వినడానికి కారణం ఏంటి తెలుసా? అందులో చిన్నయ్య ఒక ఆయన ఉన్నాడు ఆ సత్సంగంలో, మీలాగానే కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎట్లా, అక్కడ చిన్నయ్య అట్లా. ఆయన కోరస్ మీలాగా అడ్డం పడి ప్రశ్నించాడు కాబట్టి అది అంత అందంగా వచ్చిందంటే అంతే. ఇది కావలి సత్సంగంలో బోధ ఎందుకు అంత తారాస్థాయికి వెళ్ళింది అంటే, అంత వ్యూస్ ఎందుకు వచ్చాయంటే, అక్కడ కూర్చున్నప్పుడు ఆ మీటింగ్ లో కూర్చునేటప్పుడు ఫస్ట్ ఏ మీటింగ్ లోనే అంతే, ఆడొకటే కాదు, అధ్యక్షుల వారు మీకు నమస్కారం, నాకు మీరందరూ ఎవరెవరికి టైం అవుతుంది వాళ్ళంతా మాట్లాడేసినాక లాస్ట్ లో మైక్ ఇవ్వండి సార్, నాకు నేను కూర్చునిందే బలవంతంగా వచ్చి కూర్చున్నా, మైక్ ఇవ్వాలంటే నేను చెప్పాలంటే మీరందరూ ఎంతమంది అంతమంది మాట్లాడాను, మీరు నా ముందర మైక్ పట్టుకొని కొట్టాడుకునే పనిలే అట్టని చెప్పి కూర్చుంటా నేను. కావలి సత్సంగంలో చిన్న ఏం చేశారు తెలుసా? ఆయన వచ్చి ముందు మైక్ పట్టుకొని, చూడండి ఇక్కడ సహజాచల రాజు ఆయన ఒక ఆయన వచ్చి ఉన్నాడు, బోధ మేము ఎక్కువసేపు వినాలనుకుంటున్నాం, నేను చెప్పక ముందు అంతా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడేసి మీరు కూర్చోండి, ఆయన మైక్ పట్టుకున్నాక ఇంకెవరు అడగకూడదు. ఆయన వచ్చి ప్రకటించాడు ముందే. ఆ విధంగా ప్రకటించేసి ఆయన ఒక మైక్ పట్టుకుని నా దగ్గర ఒక మైక్ ఇచ్చేసి కూర్చున్నాడు. అది సాగింది 1 గంట. ఎక్కడ నేను ఇంకొకరిని మాట్లాడద్దండి చెప్పి అవసరమే రాలే. ఎందుకంటే ప్రశ్న మరి ఆ వైపు నుంచి వస్తుంది, సమాధానం కూడా ఆ వైపు నుంచి వస్తుందంటే మీరు నమ్మితే కదా. ప్రశ్న ఇప్పుడు జ్ఞానయజ్ఞం 1/2 గంట అయింది, మధ్యంలో చివరి లైన్ మొదటి లైన్ తీసుకున్నా అంతే, మధ్యలో లైన్ ఇంకా తీసుకునే లేదు నేను. అలాగే అడ్డం పడే వాళ్ళు ఉంటారు కదండి, అది దాటుకుంటా పోవాలిగా మీరు. అప్పుడే దాటడం ఉంటుంది, అడ్డం పడకపోతే దాటేదే ఉంటది. చెప్పండి. అందుకని ఇది బోధలకెల్లా గురువైన బోధ. నేను చెప్తానని వచ్చేది కాదు, నన్ను మీరు ఏమడిగితే దాన్ని నేను చెప్పాలి తప్ప మీరు అడిగేదాన్ని, మీరు అడ్డం పడేదాన్ని దాటినట్టు కనిపిస్తుంది అందరికి, అంతే. అడ్డం పడే మీరు గాని దాటే నేను గాని ఇద్దరం కూడా పరిపూర్ణంలో లేని వారమని గుర్తించినటువంటి వాడికి గుర్తింపు అవసరమా? 160వ కంద పద్యం ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి. అది ఇంత అద్భుతంగా పెట్టారని మీ వల్ల తెలుస్తుంది నాకు కూడా. సాధు జన స్తుతుల చేత తడిసి ముద్దవుతున్నటువంటి
సాధుజన స్థుతులని పొందుతున్నటువంటి వివేకవంతమైనటువంటి సతత అశోకులైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అనేది సంబోధన. ప్లేస్ లో ఎవరి పేరు వాళ్ళు పెట్టుకోవాల్సిందే. అంతేనండి. నేను కాదండి అంటే మీరు ఉండారని అర్థం, అవును అంటేనే ఉండారని అర్థం. రెండు చెప్పేదానికి వీలు లేదు, మీరు చెప్పిందే. కాబట్టి ఇది బోధలకెల్లా గురువైన బోధ దక్షిణామూర్తి మీ నుంచి మీకు తెలియజేస్తున్న బోధ. బోధసుమి దీన్ని నీకు బోధిస్తిని. నేను పూజారి వెంకటేశం బోధించిన బోధ పూజారి వెంకటేశం బోధించింది కాదు, తలపల మురత్నం బోధించింది కూడా కాదు. వీరిద్దరిలోనూ వింటున్న అందరిలోనూ కామన్ గా ఉండేటువంటి బోధలకెల్లా గురువులకు గురువైనటువంటి దక్షిణామూర్తి చెబుతున్నటువంటి బోధ ఈ బోధ. ఈ బోధను వదలకు, వేరే బోధ జోలికి పోకు. కాబట్టి చిల్లర బోధలనన్నిటి నొల్లని నిజ బోధ తెలిసి ఒప్పెటి పెద్దలంటే 24వ కంద పద్యంలో చెప్పారు కదా. చిల్లర బోధలనన్నిటి నొల్లరు నిజ బోధ తెలిసి ఒప్పెటి పెద్దల్ పొల్లని ఎందుకే వదలక. పొల్లు, ఆ బోధలంతా పొల్లు బోధలు, పొట్టు లాంటివి, గట్టి గింజలు లాంటివి. అది పొల్లని ఎందుకే నేనవి వల్లక, అది వద్దని చెప్పి ఈ బోధ ఎందే వర్తిస్తే జుమి. ఏ బోధ? దానికి కనెక్షన్ ఇస్తే 160 అవుతుంది. అందుకే నేను 100 కంద పద్యాలు చెప్పి ఊరుకున్నా. ఎందుకంటే 100లోపు అంతా అయిపోయాయి. ఇవంతా రిపీటెడ్ గా రిపీట్ అవుతుంది. 2వ అధ్యాయంలో 53వ శ్లోకానికి భగవద్గీత అయిపోయింది. ఈ యొక్క 160 కాదు 261 కందార్థం చెప్పిన కంద పద్యాలు చెప్పినప్పటికీ కూడా ఇవంతా కూడా మొదటి 100లోపు చాలా క్లియర్ గా అయిపోయినాయి. కాబట్టి మరి ఈ బోధ ఎలాంటిదయ్యా? బోధలకెల్లను గురువుకు బోధసుమి దీన్ని నీకు బోధిస్తిని. ప్రపంచంలో ఎన్నో బోధలు ఉన్నాయి. అవన్నీ బాధలు పెట్టేటి గురువులు, మాయా గురువులు చెప్పేటువంటి బోధలు, సాధనలంతా చెప్పేటువంటి బోధలే తప్ప అచల పరిపూర్ణ బోధ కాదు అని నేను 159వ పద్యంలో ఆయన చెప్పారు. కాబట్టి ఇది బోధలకెల్లా గురువైనటువంటి బోధ. జనన మరణ రహిత విధానానికి ఎన్నో మార్గాలు, అన్నింటిలో అచల పరిపూర్ణ ప్రబోధ. ఇది చిట్ట చివరి బోధ, అల్టిమేట్. ఇది మహాద్వైత ప్రబోధ. ఈ బోధను ఎప్పుడూ వదలొద్దు నాయన. సత్పురుషుల చేత కీర్తించబడేటువంటి లక్షణం నీకు జన్మతః వచ్చింది నాయన. జన్మతః నువ్వు పరిపూర్ణుడివే తండ్రి. అటువంటి జీవన విధానం పొందినటువంటి ఆరూఢ భావం నీకు ఉంది. కాబట్టి జనన మరణ రహిత విధానానికి కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం తప్ప వేరే బోధ దీనికి అవసరం లేదు. పుస్తకాలైన కంబడి, వేదాలైన కంబడి పోబాకండి. కాబట్టి కడుపు నిండినటువంటి వాడికి మళ్ళీ తినాలని బుద్ధి అక్కడ ఏది కదా. ఇది ప్రత్యక్ష బోధ. కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రత్యక్షంగా ప్రపంచమంతా దీన్ని చాటింపు వేసి దండోర వేసి చెప్తా ఉంటే ప్రతి చోట గడిగడికి అడ్డం పడి పద పదానికి అడ్డం పడి లాగి మీకు ప్రపంచానికి బోధిస్తూ ఉంటే ఇది ప్రపంచంలో ఉండే అన్ని మార్గాలకి తలమానికమైన మార్గము, ఆచరణీయమైన మార్గము. ఇదే అచల పరిపూర్ణ భావము. మీకు వస్తు నిర్ణయ పూర్వకంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నల చేత బయటికి రాబడింది. అర్జునుడి చేతనే భగవద్గీత బయటికి రాబడింది. నాలో నా అజ్ఞానం తొలగిస్తామని తెలియబడతా ఉంది. అందు ఎవరి మాట అయినా అదే కదా, నా మాట కూడా అదే కదా. ఇది అపూర్వమైన అరుదైన భావం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదలబాకండి. చిన్న ప్రూఫ్ చూసుకోండి, మీకు సమయం కూడా దగ్గర పడింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎక్కడో పూజారి వెంకటేశ్వరం రాసింది కదా అనుకున్నారు పరిపూర్ణ దర్శిని. దీంట్లో ఏమీ లేదని ఎగతాలు చేసినారు. ఈరోజు హిందూపురం తెలీదు, బెంగళూరు అని తెలీదు, ఎక్కడని తెలీదు. దేశాలు మరి ప్రపంచ దేశాల నుంచి ఫోన్ చేసి పరిపూర్ణ దర్శిని వాట్సాప్ చేయండి చాలు, మేము కలర్ ప్రింట్ తీసుకుంటాం అంటున్నారు. అది మీకు ఎందుకండి ఆ శ్రమ? మీరు వాట్సాప్ చేయండి, మేము కలర్ ప్రింట్ తీసుకుని మేము గ్రంథం పెట్టి పూజిస్తాం. వద్దయ్యా, పూజించేది కాదని మీరు చదువుకుని అర్థం చేసుకోండి. మరి మనకేం తెలుస్తుంది చెప్పండి. అట్లా ఇది ఆ రోజు మరి చెప్పాను నేను గుడుపూడి నాగేశ్వరరావు గారు. అందులో ఉదాహరించేటువంటి ఉదాహరణలు యూట్యూబ్ లో వినేసి వాళ్ళు గ్రంథం చూడాలని అంటున్నారు. అటువంటి బోధ ఈ బోధ పరిపూర్ణ ప్రబోధ. అంటే వింటున్నటువంటి పఠితలోని శ్రోతలోని వాళ్ళ పరిపూర్ణ భావం ఏదైతే ఉందో వాళ్ళ భావము వాళ్ళ గురువు ద్వారా గ్రంథాన్ని ఆకర్షించింది తప్ప పూజారి వెంకటేశ్వర గురించి కాదండి. గుడుపూడి నాగేశ్వరరావు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పరిపూర్ణ దర్శనం.
కావూరి నాగేశ్వర ప్రసాద్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా జ్ఞానయజ్ఞం. చూడండి, వాళ్ళు కార్డు ప్రింట్ తీసుకొని వీడియో చూడండి, వాళ్ళు వెంటనే పెట్టిన 10 నిమిషాలకే దాన్ని వెంటనే కంప్లీట్ చేసి పెట్టారు. వాళ్ళు ఎంతసేపు ఫోన్ చేసి ఎంత రిక్వెస్ట్ అడిగినారో గ్రంథాన్ని పీడిఎఫ్ పెట్టమని, వాళ్ళంతా పెట్టి ఆ చివర ఆ పరిపూర్ణ దర్శిని రాసినటువంటి ఆ కుటుంబ సభ్యుల ఫోటో లాస్ట్ లో పెట్టుకొని ఫస్ట్ లో సాంప్రదాయకమైనటువంటి ఆ యొక్క గురువుల ఫోటో పెట్టుకుని వీడియో తీసి నేను పీడిఎఫ్ పెట్టిన 10 నిమిషాలకు పెట్టేశారండి. ఇది గ్రంథం గొప్పతనం, గ్రంథం రాసిన వాడు గొప్పతనం కాదండి, గ్రంథానికి ప్రశంసించిన వాళ్ళు గొప్పతనం కాదండి. పఠిత యొక్క గొప్పతనం, వినేటువంటి మానవుడు, వినేవాడిది భగవద్గీత. జ్ఞానయజ్ఞంలో ప్రత్యక్ష శ్రోతలది జ్ఞానయజ్ఞం, నీది కాదు నాది కాదు. అపూర్వమైనటువంటి అరుదైనటువంటి భావం మీకు రావాలంటే మీరు కూడా అచల పరిపూర్ణ గురుమూర్తిని శరణు వేడండి అనేది ఈ పద్యంలో సారాంశం. ఎంత 9 నిమిషాల ఆలస్యానికి శ్రోతలు మన్నించాలి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అటువంటి పరిపూర్ణ ప్రబోధ తెలుసుకోవడానికి కొంతమంది వీలు కాదండి. కొంతమంది ఎవరు తెలుసా, ఇది తామస ధృతి కలిగిన వారు. ఈ తామస ధృతి కలిగిన వారికి ఎందుకు వీలు కాదు, వాళ్ళు ఎలా ఉంటారు అని మీరు ప్రశ్నిస్తే చెప్తాడు ఆన్సర్. కానివ్వండి. శ్రీ భగవాన్ వాచ, శ్రీ భగవాన్ వాచ, జయా స్వప్నం భయం శోకం, యయా స్వప్నం భయం శోకం, విషాదం మదమేవ చ, విషాదం మదమేవ చ, విషాదం మదమేవ చ, విషాదం మదమేవ చ, న విముంచతి దుర్మేధా, న విముంచతి దుర్మేధా, ధృతి సా పార్థ తామసి. ధృతి సా పార్థ తామసి. మీలాగా నేను కూడా మాట్లాడకుండా ఉండలేను కాబట్టి పూజారి వెంకటేశ్వర నేర్చుకున్న పైత్యం కూడా కొంచెం వినిపిస్తాను. అయ్యో చెప్పండి గురుగారు, అదేం కాదు. ఎందుకయ్యా అంటే తామసం అజ్ఞానం, రాజసం జ్ఞానం. ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం, ఈ చివరి క్షణాల ప్రకారం అండి, తామసం అజ్ఞానం, రాజసం జ్ఞానం. తామసం అజ్ఞానం, ఓకే, అంతే. ఇక్కడ చెప్తా ఉండేటువంటి శ్లోకాల ప్రకారం 18వ అధ్యాయం కాబట్టి, ఏకాధ్యాయం కాబట్టి, సాత్వికం అనే పదంతో మనకు పరిపూర్ణ ప్రబోధ బోధిస్తున్నారు కాబట్టి, తామసుడు రాజసుడు అయితేనే సాత్వికుడికి అర్హత. అవును, సాత్వికుడు గురువుని చేరితేనే గురు బోధకు అర్హత. బాగుందండి. సాత్వికుడు తామసుడు రాజసుడే కాకుండా సాత్వికుడు ఆయన నుంచి అవుతాడు, సాత్వికుడు గురు బోధన ఎట్టింటాడు. ఇది ఒక మెట్టు చెప్పడం జరిగింది. పార్థ, సాధు జన స్తుత వివేక సతతాశోకుడు అయినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, వాడు పుట్టుకతోనే దుర్మతి, నన్నేం చేయమంటాడు. దుర్మేధ విషయం చూడండి. ధృతరాష్ట్రునికి ఆ పదం అదేనండి. ధృతరాష్ట్రుడు అంటే ధరించబడిన అజ్ఞానము గలవాడు. దుర్మేధ వాడు, నన్నేం చేయమంటావు చెప్తా. దుర్మేధ అంటే ధృతరాష్ట్రుని బుద్ధి ఉండేటువంటి వాడికి భగవద్గీత అంతా అయిపోతే మాత్రం ప్రయోజనం కలిగిందా? లేదు. లేదనే దానికి ప్రూఫ్ చెప్తాను. ఇతిహాసం కాబట్టి ఉదాహరణ చెప్తాను. ధర్మరాజు అంతా అయిపోయిన తర్వాత, సరే పెదనాయన, మీరు పెదనాయన నాయన లాంటి వాళ్ళే కాబట్టి మీరు ఉండండి, మా ఇక్కడే ఉండండి, పర్వాలేదు, పిల్లలు చనిపోతే ఏమి, వాళ్ళైనా మేమైనా మీకు పిల్లలు లాంటి వాళ్ళమే కదా, సరే మన ఇంట్లోనే ఉండండి పెదనాయన, మీరేం అడవులకు పోవాల్సిన పని లేదు, ఎందుకు ఇంత దూరం పోతారు, హాయిగా ఉండండి, ఈ రాజ్యం అంతా మీదే అనుకోండి, అది వ్యవహారంలో జరిగిందే తప్ప పెదనాన్నగా మీరు మిమ్మల్ని వదిలి మేము ఎలా ఉంటాము, ఉండండి అని అంటే వినడు. అజ్ఞానం పోలే, భగవద్గీత అంతా అయిన అజ్ఞానం పోలే, కొడుకులన్నీ పోయిన అజ్ఞానం పోలే, ఏం చేయమంటారు. దుర్మేధ అంటే అది. వెళ్ళిపోయినాడు, గాంధారి సమేతుడై అడవులకు వెళ్ళి వానప్రస్థ జీవితాన్ని గడిపాడు. అట్లా ఏ బుద్ధి అయితే, ఏ ధారణా శక్తి అయితే స్వప్నము, భయము, శోకం, ఈ మూడు ఇప్పుడు కృష్ణ ప్రభువులు చెప్పిందని వ్యతిరేక పదాలు. అది అశోకం, ఇది శోకం. పరిపూర్ణుడు అశోకుడు,
నో, సతతాశోకుడు. ఉమ్. ఎప్పుడు శోకుడు. గురుగారు. శోకము అశోకము సతతాశోకము. శోకము అజ్ఞానము, అశోకము జ్ఞానము, సతత అశోకము పరిపూర్ణము. ఇప్పుడు శోకంలోనే ఉంటే అశోకుడు కాకుండా ఉంటే ఈయనకి బోధాడు చెప్పేది మనం. కాబట్టి శోకము, భయము, స్వప్నము ఈ యొక్క ప్రపంచం అనే స్వప్నము నిజమనుకుంటున్నాడు కాబట్టి నా కొడుకు ఎప్పుడు గెలుస్తాడు, నా కొడుకు చచ్చిపోయినాడు, ఇదే ధృతరాష్ట్రం బాధ. కానీ అందరి కొడుకుల్ని తన కొడుకులాగా చూసి ఈ సమస్య లేదు, ఈ ప్రాబ్లం వచ్చిండేది కదా. ఎవరు చెప్పేది పోయి ఆయనకి ఇప్పుడు? అట్ట అది ఉదాహరణగా నేను మారాలంతవరకే. కాబట్టి స్వప్నమును, భయమును, శోకమును నిజమనుకుంటున్నటువంటి వాడు గనుక ప్రపంచాన్ని నిజమనుకుంటున్నటువంటి దేహాత్మ భావం, కనిపించేటువంటి నామరూపాలను సొంతం చేసుకునేటువంటి తామసిక భావం వీటిలో ఉన్నందువలన ఇతనికి మదం ఏవా ఉన్మత్తత ఉండును. మదము మీన్స్ ఉన్మత్తత. కామము క్రోధం అయితే ఎట్టుంటుందో, కామ క్రోధం రెండు కలిస్తే లోభం అయితే ఎట్టుంటుందో, కామ క్రోధ లోభం మోహం అన్ని కలిస్తే దాని పేరు మదము. ఉన్మత్తత పదం దుర్యోధనుడు వాడతాడు, డైలాగ్ లో ఉంది అది. ఇది పంచభర్తృక అని పండ్లు కొరుక్కొని సినిమాలో పెట్టారు చూడ డైలాగ్, అదేదో దాని ఉన్మత్త అయి అనే పదం వాడతాడు వాడు. దాంట్లో ఉండేది ఉన్మత్త ద్రౌపది మీద వేస్తాడు వాడు. అది మదం అంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము. చూడు దాంట్లో వరుసలో కామ, క్రోధ, లోభ, మోహం ఈ 4 కలిసింది ఉన్మత్తం. అదే మదం. దీనిలోనే ఉంటే వీడి జ్ఞానానికి వస్తే కదా మళ్ళీ జ్ఞానాతీతం చెప్పేదానికి. నవి ముంచతి దాన్ని వదిలిపెట్టలేదు వాడు. దేన్ని వదిలిపెట్టాడు? భయము, స్వప్నము, శోకము, ఈ ప్రపంచం నిజమేను. అరే పక్కన ప్లాట్ రేట్ తక్కువ వస్తా ఉందంటే జ్ఞానజ్ఞానం అంటాడు, ఇడే మూర్ఖుడు అంటాడు. ఏం చెప్తాను చెప్పు, పక్కన ప్లాట్ రేట్ తక్కువ వస్తా ఉంటే నాకు ఎంత తీరిక లేకుండా నేను కష్టపడతా ఉంటే భగవద్గీత తినమంటే ఎట్ట అంటాడు. మా తమ్ముడు ఒక 4 రోజులకు ముందు ఏం చెప్తా ఉన్నాడంటే, నా అన్న నాకు ఒక చోట 1 కోటి రూపాయలు లాభం వచ్చేసింది. 1 కోటికి కొంటే 2 కోట్లు అమ్మినాడంట. ఒకే ప్లాట్ లో 1 కోటి రూపాయలు లాభం వచ్చేసింది, ఏం చేయమంటావు అన్నాడు. ఏముంది నాయన, ఈ ఇల్లు కొనుక్కో, ఆ ఇల్లు కొనుక్కో, కొనుక్కుంటా పోరా అని చెప్పి. ఏమ్మా కరెక్ట్ గా ఇప్పుడు మళ్ళీ గృహప్రవేశం పూర్తయింది, గృహప్రవేశానికి వచ్చినాడు, అన్ని జరిగింది, గృహప్రవేశం పూర్తయింది. ఇప్పుడు నాకు అర్జెంట్ గా డబ్బులు ఒక 10 లక్షలు అర్జెంట్ కావాలి, ఎట్లా అరేంజ్ అయినాను. ఏమైపోయింది అప్పుడే అంటే మళ్ళీ పక్కన ప్లాట్ ఖాళీ ఉంది ఆడ, అది విషయం. నాయన మనీ ట్రాన్సాక్షన్స్ నో, ఆర్థిక లావాదేవీలు నా దగ్గర మాట్లాడుకోవచ్చు, అబ్బాయి గారి దగ్గర మాట్లాడుకో, అంతే కదా. ఒకటి ఏం చేయమంటారు చెప్పండి? నవి ముంచెత్తి దుర్మేధ. కానీ అంతవరకు మాత్రం అన్నయ్య గృహప్రవేశం ఫోటోలో ఢిల్లీ ప్రసాద్ ఎంసీఏ అని వేశారు, త్యాగరాజు ఎంఏ బిఎల్ అని వేయాలి కదా మీరు. వేసాం, అటు కూడా వేసాం. ఎంసీఏలు, ఎంబీబీఏలు అవన్నీ పనిచేయదు. ఇది గురు బోధ కాదు, గురుగురు బోధ ఇది. కాబట్టి ఇక్కడ చూడండి, నవి ముంచెత్తి దుర్మేధ, వీడు అజ్ఞానాన్ని వదలడం లేదు నాయన. సా అది ఏది ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ తామసధృతి అని చెప్పబడును. ఈయనకి పరిపూర్ణ బోధ చెప్పేదానికి వీలు లేదు. అంటే ఇటువంటి గుణాలు నాలో నుంచి పక్కన పెట్టాలి. ఇప్పుడు అది ఎవరు పెట్టాలా? ఎవరైతే కలిగి ఉన్నారో వాడు పెట్టాలా, అంతేగాని నన్ను అడగబాక, నన్ను పిలవబాకండి అడిగి. కాబట్టి నాయన సతతాశోకుడు అయినటువంటి సాధుజనస్తుత వివేకుడు అయినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు శ్రోతలంతా వాళ్ళ పేరు పెట్టుకున్నాడు, సరిపోద్ది. వినేవాడు ఈడు కూడా పూజారి వెంకటేశం కూడా అంతే. నిద్ర, భయము, శోకము, చింత, ఉన్మత్తతలను వదలకుండా ఉండే దుర్మతి అయిన మనిషి వాటినే ధారణ చేస్తా ఉంటే ఏమయ్యా, అట్టి ధృతిని తామస ధృతి అంటారు. ఈ తామస ధృతి గురించి ఈ రోజు ఇంకా మనకు ఉండేటువంటి 13 నిమిషాల్లో ప్రయత్నం చేద్దాం. బొగ్గు కారు నలుపుతో చేయబడి ఉండదు కదా. జ్ఞానేశ్వరి మాట్లాడతాడు, నన్నే ఇబ్బంది పెట్టుకోబాక, ఇంటి నుంచి ఇంతసేపు మాట్లాడిందని పూజారి వెంకటేశం ఆన్సరబుల్.
ఉమ్, ఇప్పుడు మాట్లాడేదానికి మీరు ఏమన్నా డౌట్ ఉంటే జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళాల్సిందని అడగబాకండి. అలాగే. బొగ్గు కారు నలుపుతూ ఉంటది, దాన్ని పాలతో కడిగినట్టు వానికి పరిపూర్ణ పోతే చెప్తే మీరు ఆ, ఇంకా మావిడ చెప్తుంది పాలు కూడా నల్లగా అయిపోతుందండి. ఆ, బొగ్గును పాలతో కడిగితే పాలు వృధా చేయడమే తప్ప బొగ్గు తెల్లగా వస్తుంది రాదు. అని పట్టించుకోబాకండి. దాని గురించి ఎందుకు అనవసరం ఇబ్బంది పడతారు. ఆ, వీడు నిమ్న కోటికి చెందిన సమస్త గుణగణములతో తయారు చేయబడిన స్వరూపము కలిగినటువంటి దుర్మేధ. ఆ, వాడు నికృష్టుడు, ఆ, వాడు నీచుడు. ఆ, తమస్సును కూడా గుణమని చెబితే అదే వాడు. ఆ, అసలు తమస్సు గుణమే కాదు, ఆ, అది అజ్ఞానం. ఉమ్, రాక్షసుని కూడా సాధు పురుషుడు ఎందుకు చెప్పకూడదు అంటే నేను చెప్పమంటారు చెప్పు. ఆ, రాక్షసుడిని కూడా సాధు పురుషుడు ఎందుకు ఎగ్జాంపుల్ అండి ఇది. ఆ, గ్రహములలో కేవలం మండతా ఉండేటువంటి అగ్నికణమైనా కూడా దానికి నమస్కారం పెడుతున్నారు. ఏం చేయమంటారు? అది ప్రారంభంలో పెడతారు సరే, ఆ, అచల పరిపూర్ణుడు అయిన తర్వాత కూడా నమస్కారం పెడితే ఆడ పెట్టేవాడు ఉండడు. ఆ, అది సూచన అంతే, దానికి దీనికి పోలికి చెప్పలేము. ఉమ్, గ్రహముల్లో మండతా ఉండే అగ్నికోలాన్ని నమస్కారం పెట్టినాము, నమస్తే బ్రహ్మస్య ప్రత్యక్షం బ్రహ్మాసి, సూర్యుడు ప్రత్యక్ష ప్రమాణము అని అంటూ ఉంటారు. ఉమ్, నిజమే, ఎంతవరకు అది బోధ నేర్చుకునేంత వరకు. ఆ, నేర్చుకున్న తర్వాత కాదా అంటే, బోధ నేర్చుకున్న తర్వాత నమస్కారం పెట్టినోడు ప్రత్యక్ష ప్రమాణం గుర్తుపెట్టుకుంది. ఉమ్, నమస్కారం పెట్టినోడిని కాదనలేదు నేను. ఉమ్, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఏకచక్రధరం దేవం అంటారు. ఉమ్, సూర్యునికి ఒక చక్రం పై రథం పోతుంది ఏడైనా. లేదు. ఏకచక్రధరం దేవం అంటే అర్థం ఏంటంటే ఆ చక్రి నువ్వే, ఉమ్, తిప్పుతా ఉండేది కూడా నువ్వే. ఎక్కడి నుంచి తిప్పుతున్నాను? నువ్వు ఇరుసై ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఉమ్, చక్రంలో ఇరుసు తిరగదండి, అవును. కానీ వాడు ఇరుసై ఉండి కూడా చక్రం నేను తిప్పుతున్నాను అనుకుంటాడు. తిప్పడం లేదు వాడు, అది తెలియ వాడికి. ఆ నేననేది చక్రం. ఉమ్, తిరిగేది చక్రం, అవును, తిప్పేది కావూరి నాగేశ్వర ప్రసాద్. అవును. నేనేది బాగుందండి. నేనేది చక్రం, అది తిరుగుతూ. అవును. అది నీదే, అది చక్రం. ఎవరి చక్రం వాడిదే. ఎవరి చక్రం వాడితే. సృష్టి చక్రానికి పూజ్యుడు గురువు. అవును. ఆయన చక్రం కాదు, ఇరుసు కాదు, అంతటా నిబిడీకృతమైన వాడు, తిరిగేది ఆయన నుంచి. ఆ, కాబట్టి నువ్వే ఇరుసు, తిప్పేది నువ్వే. చక్రము చక్రి, ఆ, శ్రీకృష్ణుడు నువ్వే, ఆ, గుర్తుపెట్టుకో. శ్రీకృష్ణుడు నేనే, శ్రీకృష్ణుడు నువ్వే. ఆ, కానీ మాటి మాటికి సాందీపుడి దగ్గరికి పో, సాందీపుడి దగ్గరికి పో. సాందీపుడు కూడా శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడే సాందీపుడు. గురువు శిష్యుడు, శిష్యుడు గురువు, వాళ్ళిద్దరు ఒకటే. ఆ, గురు శిష్య రహితమైనటువంటి అచల పరిపూర్ణ గురుమూర్తి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆ నువ్వు నిజమైన నువ్వు నాయన. బాగుంది. ఉమ్, తామస గుణంలో ఉండేవాడికి అర్థం కాదు, నేను చెప్పలేను. ఆ, అది మీకు బాగుంది, తామసుడికి కాదు. అది కూడా చెప్పేస్తున్నాను. అవును. ధృతరాష్ట్రుడికి ఏమర్థం అవుతుంది? అట్లా గ్రహముల్లో మండే అగ్నికణమైనటువంటి సూర్యుని కూడా, మండే గ్రహాన్ని కూడా మంగళుడు అని పిలుస్తున్నారు. ఉమ్, వాడిని మంగళుడు అని చెప్పి ఈయన మంగళుడు. ఉమ్, ఎవరు పూజించేవాడు మంగళుడు, ఉమ్, గోళమే. ఉమ్, కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే. ఉమ్, అది తెలియాలంటే అతను గురువు దగ్గరికి పోవాలా, ఉమ్, గురువు దగ్గరికి పోవాలి. ఉమ్, మనస్సుకు కూడా గుణం అనే ఆడంబరమైన పేరు లభించింది. ఉమ్, నా మనసు ఏం బాగాలి కాదు, వాడి మనసు బాగలేక రెండు ఒకటే అది. అది. కాబట్టి సమస్త దోషములతో నిండి ఉన్న తమస్సు అనే సంపద చేత సృష్టించబడిన పురుష మూర్తి బద్ధకం ఎప్పుడు కూడా తామసంగా తన సంకన బద్ధకం నిండి ఉంటది వాడి దగ్గర. అది బద్ధకం తన సంక ఎందుకు పెట్టుకునేవాడు. ఉమ్, పాపములను పోషించుట వలన దుఃఖములు ఎప్పుడైనా మనుష్యుని విడిపోతాయా చెప్పండి? ఉమ్, ఎప్పుడు పాపం చేస్తూ నాకు సుఖం కావాలంటే ఎట్లా వస్తుంది? పాపం అంటే దుఃఖం వెంట ఉండే తీరుతుంది. కాబట్టి ఇట్టి బద్ధకస్తుని నిద్ర కూడా ఎప్పుడు విడిచిపెట్టదు. ఉమ్, నిద్ర అంటే అజ్ఞానపు నిద్ర, ఉమ్, అజ్ఞానపు నిద్ర. రాతి బండను కఠోరత్వం ఎప్పుడు వదిలిపెట్టదు. రాతి బండ ఎప్పుడైనా మెత్తగా అవుతుందా? కాదు. వాడి కథ కూడా అంతే. అవును. శరీరం అనే ధనం పైన ప్రేమ ఏర్పడుట చేత భయము కూడా అతనిని ఎప్పుడు విడిచిపెట్టదు. ఈ వయసులో ఉండేవాళ్ళు అంటే నేను కూడా కలిపానండి. వయసులో ఉండేటప్పుడు ప్రేమకి నిజమైన ఆకర్షణకి వాళ్ళకి తేడా తెలియదు.
దాని ప్రేమ అనే దానికి వీల్లేదు. ప్రేమ అనేది పూర్ణ మూల్యం. ఉమ్, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని వాడు చెప్తాడు, ఉమ్, కానీ డిగ్రీ కాలేజీకి వచ్చేటప్పటికి నేను అమ్మాయిని మాత్రం ప్రేమిస్తున్నాను అంటాడు. అది నిజమైన ప్రేమ కాదని అప్పుడు అర్థం కాదు వాడికి. అవును. 5వ తరగతిలో నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు వాడికి అర్థం కాదు. ఉమ్, డిగ్రీకి వచ్చినాక నేను ఆ అమ్మాయిని మాత్రమే ప్రేమిస్తున్నాను, నేను ఆ అబ్బాయిని మాత్రం ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అర్థం కాదు. ఉమ్, అర్థమైన తర్వాత అర్థం కానివాడు ఉండడు ఇంకా. ఉమ్, అది గురువుల చేత చేరి తెలుసుకోవాలి వాళ్ళు, అర్థమయ్యే కాని వయసు. అది. ఆ ప్రయత్నం చేయక ఉమ్, తల్లి తండ్రి గురువు నిర్లక్ష్యం వల్ల నేటి సమాజం ఇంట తగలబడింది. అవును. కృతజ్ఞత అనే తక్కెడ సిబ్బిలో పాపమంతా కట్టి ఉంచబడి ఉండే విధంగానే పదార్థముల పైన అనురాగం ఉండడం వలన శోకము కూడా వాటి యందు నిరంతరము నివసించుంటాయి. ఉమ్, శోకం అంతా ప్రపంచం పైన, గురుబోధ పైన కాదు. అది. అతడు ఆ సంతోషాన్ని రాత్రి కూడా మిత్రత్వాన్ని సంపాదించుకుంటాడు. ఉమ్, కర్ణుడు మంచోడు పోయి దుర్యోధనుడితో చేరినట్టుగా ఉమ్, తాన వీర సూర కర్ణుడు ఉమ్, అని దుష్ట చతుష్టయంలో ఒకడు అని పేరు. ఆ, ఎందుకు వాడికి ఎక్కడ దెబ్బతిన్నాడు చెప్తాను, కావాలంటే మీరంతా ఆ పని చేయకుండా ఉండండి. ఆ, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో మహాభారతంలో అంత టైం కూడా ఇప్పుడు లేదు నాకు, ఉమ్, సూచన చేసి విడిచిపెడతాం. ఉమ్, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో అందరికంటే అర్జునుడి కంటే ఇటు గొప్పోడుగా పరిగణించబడతాడు. ఉమ్, కానీ కులము ధర్మము ఇవన్నీ లేదు కాబట్టి నీకు ఇక్కడ పిలవలేదు నాయన, ఎవరు ఇక్కడ పిలలేదంటే అప్పుడు అతను ఫలానా ఫలానా అని చెప్తే ఒప్పుకోరు. ఉమ్, క్షత్రియులకి అంటాడు. ఆ, అతను నిజంగా క్షత్రుడు, కుంతిపుత్రుడే కానీ అప్పుడు తెలియదు. అవును. కానీ ఆ సమయానికి అక్కడ అతనికి దుర్యోధనుడు అతన్ని ఉపయోగించుకోదలిచి అర్జునుడి కంటే గొప్ప విలుకాడని. ఉమ్, ఒక్క నిమిషం. కాబట్టి ఆ యొక్క అంగరాజ్య పట్టాభిషేకం చేస్తాడు దుర్యోధనుడు. ఆ, అంగరాజ్య పట్టాభిషేకం చేసినటువంటినే అతను అంగీకరించినాడే అక్కడ పడ్డాడు గోతిలో కర్ణుడు. ఉమ్, ఉమ్, అంగరాజ్య పట్టాభిషేకం చేసుకోకుండా ఉండి ఉంటే అతను అలాగే ఉండి ఉండొచ్చు. అవును. ఎట్లా అంటే ఏకలవ్యుడిలాగా. అవును, అటాచ్మెంట్ పట్టుబడి. ఉమ్, కనుక అతను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో అతను దుష్ట చతుష్టయంలో ఒకడైపోయినాడండి. అది. కనుక వెల్లుల్లిపాయకు దుర్గంధాన్ని పోగొట్టలేము, అవును. దుర్మార్గుడికి పరిపూర్ణ బోధ చేయలేం. ఆ, అపథ్యము చేయు వాని వ్యాధి ఎప్పుడు విడిచిపోని విధమున పథ్యం ఉండకుండా ఉండేవాడికి రోగం నయమవుతుందా? లేదు. అతడి తారుణ్యము, ద్రవ్యము, వాసనల పట్ల ఉత్సాహమును, మోహమును ఎప్పుడు వృద్ధి చేసుకుంటూనే ఉంటాడు. ఉమ్, అందుకని అతనిని మరి మదము తనకు నివాస గృహంగా చేసుకుంటారు. ఉమ్, ఈడే దాని నివాస గృహంగా చేసుకున్నాడు. అది. ఉష్ణత్వము అగ్నిని ఎప్పుడు వదలదు, అవును. అజ్ఞాన్ని తామసం ఎప్పుడు వదలదు. ఉమ్, మంచి జాతికి చెందిన సర్పము పగ తీర్చుకోకుండా ఊరుకోదు, అవును. తామసుడు పాపం చేయకుండా ఊరుకోడు. ఉమ్, అందుకని తల నుండు విషము పనికిని విలయంగా తోక నుండి వృశ్చికమునకు తల తోక ఎనక ఎనుడును కరుణకు నిరివెల్ల విషము గదరా సుమతి అంట. ఉమ్, అంటే అతనికి ఎప్పుడు కూడా ఒళ్ళంత విషం ఉంటుంది. అతనికి పరిపూర్ణ బోధ చెప్పలేము. ఎప్పుడు శిశుపాలుడు లాగా అతని ఇతరులు తిట్టడమే అతని పని. ఎవరి మాట ఎందరు వాళ్ళు అంతే. అది అట్లా సంసార శత్రు భయం ఎప్పుడు వాడికి నశించదు. కాలుడు ఎప్పుడు వాడి శరీరంలో నివాసం ఉంటాడు. ఉమ్, యమధర్మరాజు వాడిలో ఎప్పుడు బాగా స్ట్రాంగ్, ఎన్ని జన్మలకైనా యమధర్మరాజు వాడి దేహంలో కొలు ఉన్నాడు. వాడు అగ్ని. ఆ, తామస జీవుని యందు మదము కూడా తన కొరకై స్థిరమగు పదవిని సంపాదించేస్తుంది. ఉమ్, నరకానికి రోడ్డు వేసి పెట్టుకున్నాడు వాడిని. మనం ఏం చేయమంటాం చెప్పండి. అవును. నిద్రాదిగా ఉండే 5 దోషాలు కూడా ఈ ధైర్యంతో, ఏ ధైర్యంతో అయితే తామస జీవుని ఇల్లు కట్టుకొని స్థిరంగా ఉంటుందో ఆ ధైర్యాన్ని, ఆ ధారణని, ఆ ధృతిని తామసమైన ధృతిగా తెలుసుకోవాలి. ఉమ్, ఇట్లా జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఏకైక దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడితో భగవద్గీత ఈ విధంగా చెప్పడం వలన అతన్ని జగద్గురు అంటాము. ఉమ్, కొంతసేపు ఆగి మళ్ళీ మరి ఈ యొక్క విషయాన్ని కొనసాగిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉమ్, సూర్యుని సహాయం వల్లే మార్గం కనిపిస్తుంది.
ఉమ్, పాదముల మార్గము నడుస్తుంది. ఉమ్, అయినప్పటికీ నడచుట అనేటువంటి పని నడిచే వాడికి గల ధైర్యం వల్లే జరుగుతుంది. అవును, బాగుంది. కాబట్టి వాడు స్వీయ బుద్ధి వల్ల ఈ తామస బుద్ధిని పోగొట్టుకోవడం వాడే ప్రయత్నం చేయాలి. అవును. ఈ విధంగా బుద్ధి యొక్క సహాయం చేతనే కర్మలు నడిపిస్తూ ఉంటాయి, కానీ ఆ బుద్ధిలో ఉండే ధారణ శక్తినే ధృతి అంటారయ్యా. ఉమ్, ఇంద్రియముల ఆదిగా గల సాధన సమూహములో ఆ కర్మలు చేస్తా ఉన్నప్పటికీ అతని ఆలోచన అతనే మార్చుకోవాలా. ఉద్ధరేది ఆత్మనాత్మనం, వేరే వాళ్ళు రారు. అది బాగుంది. అయినా ఆ కర్మలు జరిగేదానికి ఏ ధైర్యము ధృతి కావాల్సి వచ్చిందో ఆ ధృతి ఎవడికి వాడే పెంపొందించుకోవాలయ్యా. అంతే, బాగుంది. ఇప్పుడు సాత్విక ధృతి, రాజస ధృతి, తామస ధృతి 3 ఇప్పుడు మీకు చెప్పబడింది. ఉమ్, ఈ 3 మీకు ఏ ధృతి కావాలన్నా మీరే అలవాటు చేసుకోండి. ఉమ్, కాబట్టి ఆ కర్మల్లో ఏ సుఖమనే పేరు గల కాయగాయనో, ఆ, ఏ సుఖమనే పేరు గల కాయగాయనో ఆ దేహానికి ఆ, అది కూడా త్రివిధాలుగా ఉంటుంది. వీళ్ళ ముగ్గురిని ఇంకా కూడా 3 రకాలుగా డివైడ్ చేయాలంటా ఉన్నాడు గురువు గారు. ఉమ్, సుఖం కూడా వాళ్ళకి కలిగే సుఖం 3 రకాలు ఉంటాయి. ఉమ్, ఆ 3 రకాల సుఖం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. అలా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. నిద్రా భయము చింతన చోకము ఉన్మత్తతలు విడువక ధారణా చేయునట్టి దుర్మతి ధృతి అదే తామసంబు త్రివిధ సుఖముల గూర్చియు చక్కగా వివరించి చెబుతా విను. అభ్యాసము చేసిన మనుజుడు దుఃఖాంతమును బొందును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలతల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన
అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.